హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం 5 మినిట్స్లో మజ్జిగ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి టైం లేనప్పుడు, క్విక్గా ఏదైనా చేసేయాలి అన్నప్పుడు మజ్జిగ చారు బెస్ట్ ఆప్షన్ అండి. ఇలా మజ్జిగ చారు చేసి ఏదైనా ఫ్రై కానీ, రోటి పచ్చడి కానీ చేసి పెట్టేస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఇవేమి చేయకపోయినా వడియాలు కానీ, అప్పడాలు కానీ ఫ్రై చేసి ఇచ్చినా సరిపోతుంది. మజ్జిగ చారుని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారండి. ఒకసారి నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి. 5 నిమిషాలు కూడా పట్టదు. ఎప్పుడు చేసినా ఇలానే చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల పెరుగుని వేసుకోవాలి. మజ్జిగ చారుకి ఖచ్చితంగా కమ్మటి పెరుగుని మాత్రమే వాడాలి. పుల్లటి పెరుగుని వాడితే అస్సలు బాగోదండి. లంచ్ టైం కల్లా మరింత పులిపెక్కిపోతుంది. బాగా పులిసింది తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫ్రెష్ పెరుగునే వాడుకోండి. ఇప్పుడు ఈ పెరుగుని తరకలు లేకుండా మజ్జిగ కవ్వంతో గానీ, విస్కర్తో గానీ స్మూత్గా, షైనీగా ఇలా నురగ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటే ఫ్రాతీగా ఉండి టేస్ట్ అండ్ టెక్స్చర్ చాలా బాగుంటుంది. తర్వాత అరకప్పు నీళ్లు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మళ్ళీ విస్క్ చేసుకోవాలి. మజ్జిగ చారు కాస్త చిక్కగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పలుచగా ఉంటే అంత బాగోదు. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 3-4 తుంచిన ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇంతేనండి. ఈ తాలింపులో ఇంతకు మించి ఇంకా ఏమీ వేయనక్కర్లేదు. ఇలా తాలింపు పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకముందే పసుపుని వేసేస్తే పసుపు మాడిపోతుందండి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోండి. ఈ తాలింపు కాస్త చల్లారాక చిలికి పెట్టుకున్న మజ్జిగలో కలపాలి. తాలింపు చల్లారక ముందే వేసేస్తే పెరుగు విరిగిపోతుందని గుర్తుంచుకోండి. తాలింపు కలిపిన తర్వాత ఈ మజ్జిగని కాసేపు ఇలా పక్కన పెట్టుకోండి. ఈ లోపు మనం 3 పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా రౌండ్గా కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం థిక్నెస్ ఉండేలా కాస్త పెద్దగానే ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని మజ్జిగ చారులో వేసుకొని ఒకసారి కలిపి మరి కాస్త తాలింపుని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి. టేస్టీ మజ్జిగ చారు రెడీ. దీన్ని ఫ్రైలతో తిన్నా, పచ్చళ్ళతో తిన్నా, పొడులతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.